శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషభో రవిణం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. శృతిస్మృతిపురాణం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరో. ఆపదామపకర్తారం దాతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. నారాయణం నమస్కృత్యం నరజైవ నరోత్తం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానదోషాతురూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. జగద్గురు బోధలు వీడియో పార్ట్ 2 ఎపిసోడ్ 62 చెప్పుకున్నాం. ఇప్పుడు 63 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 62లో ఏం చెప్పుకున్నాము అంటే, ఈ అనిత్య జగత్తును అధిగమించడానికి, మాయ నుండి తప్పించుకోవడానికే మనం అట్టి జ్ఞానులను ఆశ్రయించాలి. అదే సదాశ్రయం అక్కడ చెప్పుకున్నాం. ఇంక ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, శిరోవేదనకు చికిత్స శిరచ్ఛేదమా? ఈ కాలంలో అందరూ జాతి విషయంగా తీవ్ర చర్చ చేస్తున్నప్పుడు ఈ విషయంగా నేను మాట్లాడదాం అనుకున్నాను. ఈ విషయంగా కూలంకషంగా యోచిస్తే వర్ణ వ్యవస్థ ఉండటమే మేలు అనిపిస్తుంది. ప్రజానీకంలో ప్రగతికి కానీ ఆత్మలాభానికి కానీ ఈ వ్యవస్థ సహాయకారియే అని కనిపిస్తుంది. నేను ఇట్లా చెప్తున్నానని మీరు ఒప్పుకోవాల్సిన పని లేదు. శాస్త్రం చెప్పిన ఆయన ఒప్పుకోనక్కర్లేదు. ఈ మఠములు, మఠాచార్యులు ప్రగతికి విరోధులని, సంకుచిత స్వభావాలని, పూర్వాచార పరాయణులని లెక్క కట్టినా మన దేశం పురోగమించవలనన్న ఆశయం మనకందరికీ ఉన్నదన్న విషయంలో సందేహం ఉండదు కదా. దేశంలో పాతుకునిపోయిన మూఢనమ్మకములను నిర్మూలించి వెనుకబడిన జాతులను ముందరకు తీసుకుని రావాలని ప్రయత్నించిన నాయకులు ఎందరో ఉన్నారు. ఇటువంటి వారిలో మహాత్మాగాంధీ ఒకరు. వారు వర్ణాశ్రమ ధర్మమును మనపూర్వకంగా ఒప్పుకొన్నందున వారి అభిప్రాయం చెబుతున్నాను. వర్ణాశ్రమ ధర్మము స్వాభావికమైనది, జన్మచే సంభవించింది. హిందూ మతం దీనిని ఒక సైన్స్గా చక్కబెట్టింది. ఈ వ్యవస్థ వృత్తిని అనుసరించి వారి విధులను తెలుపుతున్నదే కానీ భేదమును సూచించటం లేదు. ఇతరులను హీనంగా చూచటం కానీ తనను ఉత్కృష్టంగా తలచుకోవడం కానీ హిందూ మత సిద్ధాంతములకి విరోధమైంది. ప్రతి ఒక్కరూ సంఘ నియమములకు లోబడి తాము సంయమనం చేసుకుని సమూహ శక్తిని వృధా చేయక పొదుపు చేసుకున్నటకే వర్ణాశ్రమ ధర్మం ఏర్పడినది. నేను తరచూ వర్ణాశ్రమ ధర్మమును అస్పృశ్యతకు మధ్య గల భేదమును చూపి ఉన్నాను. వర్ణాశ్రమ ధర్మము శాస్త్రసమ్మతమైనది, యుక్తియుక్తమైనది. అస్పృశ్యత తెచ్చిపెట్టుకున్న ఆచారములుగా అది కూడదని ఖండించి ఉన్నాను. వృత్తిని అనుసరించి జన్మతా సిద్ధించిన వర్ణాశ్రమ పద్ధతి సామూహిక జీవనమునకు సరి అయిన విభాగము. సమాజంలో కార్మికులకి, మననశీలులకి థింకర్ సమాన స్థితి వర్ణాశ్రమం వరకు కలిగించినదని వారు వర్ణ వ్యవస్థను ప్రశంసించారు. కానీ వారు చేసిన పలు కార్యములు ఆచార అనుష్ఠానములలోని వ్యత్యాసములు పరిగణించినవిగానే ఉండినవి. వర్ణ ధర్మము మంచిదే, కానీ అది ప్రస్తుతం చాలా జీర్ణించిపోయింది. దాన్ని ఉద్ధరించడం కాని పని. సారమంతా పోయిన బిదప పిష్టిని పట్టుకున్న ఎంత లాభమో ప్రస్తుతం ఉన్న వర్ణ వ్యవస్థను పాటించడం అంతే. బాహిర్భేదములను మాత్రం మనం పాటించడం చాలా తప్పు అని వారు అభిప్రాయపడ్డారు. కానీ నా అభిప్రాయం అది కాదు. మన మతములకు వెన్నెముక లాంటి ఒక వ్యవస్థను స్వస్థపరచుట కాని పని అని వదిలివేసిన ఒక మఠాధిపతి అని ఉండవలసిన అవసరం లేదు. ఒక సంస్థను నిర్వహిస్తూ నేను ఊరుకుంటే సమాజం పీల్చుకుని తినడమే అవుతుంది. పాత వ్యవస్థ పూర్తిగా అంతరించినదే నిజమైతే ఈ మఠములకు స్వస్తివాచకం పలకవలసిందే. అంతటి స్థితి ఇంకా రాలేదనే నా నమ్మకం. కొద్ది రోజుల్లో ఈ వర్ణ వ్యవస్థ పూర్తిగా అంతరిస్తుందన్న అభిప్రాయము నాకు లేదు. ఇప్పుడైనా మనం మేల్కొని చేయవలసిన దానికి పూనుకున్నామంటే
ఈ వ్యవస్థకు పుష్టి మరలా తల ఎత్తినట్టు చేయగలమని నా విశ్వాసం. మిగతా వృత్తుల్లో ఎట్టి సంకరం ఉన్నా అన్నిటికీ ప్రాణనాడి వలె ఉన్న వేదాధ్యయనం అక్కడక్కడ ప్రాచీన కాలంలో జరిగినట్లే ఈనాటికి జరుగుతున్నది. వేద విద్య ఉద్ధారణకై చేయు ప్రయత్నములు ఫలవంతములుగానే ఉంటున్నవి. విద్యార్థులను అధిక సంఖ్యలో వచ్చి చేరుతున్నారు. దీన్ని రక్షించి వృద్ధి చేయడమే నా విధి. వేదాధ్యయనం ఒకటి రక్షించిన తక్కిన వర్ణ సంక్రమములు ఎట్లున్నను ఆ దోష నివృత్తి ఒక మార్గమును కల్పించిన వారం అవుదు. అట్లు సంరక్షింపకపోయినచో సమాజానికి దుర్గతి అని 50 ఏళ్ల చరిత్ర అనుభవం వాడుతోంది. లేదా వర్ణధర్మం లేని ఇతర దేశాలలోని నాగరికుల గతిని సూచనను మనకు తెలుస్తుంది. చేతి పరిశ్రమను మనం ఉద్ధరించాలి. దానివల్ల ಹೆಚ್ಚು మందికి జీవనోపాధిని కల్పించిన వాళ్ళం అవుతాం. భారీ పరిశ్రమల కంటే చేతి పరిశ్రమల వలన గ్రామ సముద్రాలకు వీలున్నది. యాంత్రిక శక్తి మనిషి శక్తిపై ఆధారపడి పొదుపుగా జీవితం గడపడం నేర్చుకోవాలి. డాంబికమైన దుస్తులకు మనం పోరాదని గాంధీ గారు బోధించిన ప్రస్తుతం ప్రభుత్వం దీనికి విరుద్ధంగానే రాజరికం చేస్తున్నది. కానీ గాంధీ గారిపై స్తోత్ర పాఠములు మాత్రం వదలలేదు. గాంధీ గారు వాస్తవంగా సహజ శ్రేయోభిలాషి, సమత్వములకు పాటుపడిన సంఘ సంస్కర్త, పాత శాస్త్రములను మూఢముగా నమ్మిన మొరడు. సనాతని కాదనలో అతనికి అందరికీ నమ్మకం ఉన్నది. అందుచేత మధ్యవర్తి ఆయన అభిప్రాయములను మీ చెవిన వేస్తే మీకు మనస్సులో హత్తుకుంటుందేమో అని ఈ వివరణ. జాతిని ఉద్ధరటము అది ఉచ్చనీచంలో ఎక్కడ ఎడమిస్తుందో అని, ఒకవేళ జాతి భేదములను ఒక జాతి గొప్ప మరొకటి తక్కువ అన్న భావం వర్ణ వ్యవస్థలో లేదు. అట్టి అభిప్రాయం ఉన్నందుననే కలహములు వస్తున్నవి. అందులకే మేము జాతిని నిరసిస్తున్నామని కొందరు అంటారు. ఇది ఎలాగున్నదంటే శిరోవేదన వచ్చిందని శిరఛేదం చేసుకోవడం వచ్చింది. తరతరములుగా మనం పాటిస్తున్న ధర్మంలో ఏదైనా లోపం ఉంటే దాన్ని హితంగా శాంతంగా వివరించి రుజువు శాంతి చేయవలనే కానీ సమూలంగా ధర్మం పెళ్ళగించడం పరిపాటి కాదు. ఒక విషయంలో వివాదం వస్తే విషయాన్ని నిరాకరించడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఏ విషయంలోనూ కక్షలు ప్రతికక్షలు అనేవి ఉంటూనే ఉంటాయి. అభిప్రాయ భేదంలో ఉన్నవని ఒక వ్యవస్థను నిర్మూలించడం మంచి పని కాదు. ప్రస్తుతం 2 వాదములు ఉన్నవి. ఒకటి భాషా వివాదం, రెండవది సిద్ధాంత వివాదం. అందుకని భాష మనకు వద్దు, ఐడియాలజీ అంతకుముందే వద్దు అని చెప్పగలమా? ప్రస్తుతం మన దేశంలో రగులుతున్న భాషా వివాదం లాంటిది మరే దేశంలోనూ చూడలేము. అరవలకు ఆంధ్రులకు వివాదం, కర్ణాటకులకు మహారాష్ట్రలకు కలహం. పోనీ ఉత్తర దేశం వారైనా నెమ్మదిగా ఉన్నారా అంటే బెంగాలీలకు బీహార్లకు కయ్యం. హిందీకి ఇంగ్లీష్కి వివాదం. ఈ కలహాలు నోటితోనే కాగా చేతుల దాకా వస్తున్నవి. వివిధ భాషలు ఉన్నందున కదా ఈ కలహాలు. ఈ భాషలనే దేశం నుంచి బహిష్కారం చేస్తే శాంతిని ఎవరైనా అంటే అది భాషా పరిష్కారం అవుతుందా? రెండవది రాజకీయ వివాదం. రాజరికం ఏ సిద్ధాంతాన్ని అనుసరించాలి? కమ్యూనిజమా, క్యాపిటలిజమా? ఈ వివాదం ప్రపంచమంతా నిండిన విషయం. దినపత్రికలు చూసామంటే చిన్న చిన్న దేశాలు ఈ కలహాలకు గురి అవుతున్నామని తెలుస్తున్నది. దీనివల్ల నోరు లేని ప్రజలకు బాధ. డిక్టేటర్షిప్, డెమోక్రసీ అని 2 తెగలు. రాజ్యానికి ఒక డిక్టేటర్ రాగానే వారి ప్రతిపక్షాలందరూ బలి కావాల్సిందే. అతడు తన రాజ్యం డెమోక్రసీ అని వ్యవహరిస్తూ ఉన్నాడు. లోకం తీరి విధంగా ఉంది. రాజరికం అంటే ఏదో ఒక సిద్ధాంతంపై ఆధారపడి ఉండాలి. మరి ఏ సిద్ధాంతం వద్దు అని అంటే రాజ్యాంగమే వద్దురా. భాషా వివాదం ఉన్నందువలన భాష వద్దు, రాజకీయ కక్షలు ఉన్నందువల్ల రాజ్యాంగం వద్దు, మత విభేదాలు ఉన్నందువల్ల మతాన్ని నిర్మూలం చేద్దాం అంటే జరిగే పనేనా? జాతి భేదం ఉండరాదు, జాతి నిర్మూలించాలి అని చెప్పే వాళ్ళందరినీ ఎలక్షన్ సమయంలో చూడాలి. అప్పుడన్నిటికీ మించిన ప్రాధాన్యం జాతి వద్దనడం అంత వాస్తవానికి ఒక ప్రత్యేకమైన జాతి వద్ద అన్నట్లదే అవుతుంది. జాతులు ఉన్నందువలన ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే అభిప్రాయానికి వీలు ఉంటుంది అని నాగరికులు అనుకున్న హెచ్చు తక్కువలకు నిజంగా సమసిపోవాలి అంటే మన సనాతన ధర్మం పాటించడమే దానికి మార్గం. సమాజంలో నాకు ఈశ్వరుడు
నిర్ణయించిన కర్మ ఇది, దానిని చేతనైనంత వరకు నిర్వర్తించి సమాజక్షేమానికి పాటుపడేదను గాక అన్న మనోభావం ఉంటే హెచ్చు తక్కువల ప్రశంస అసలే రాదు. ఈ మనోభావం అందరికీ కలగాలని ప్రయత్నము ప్రచారము చేయాలి. వారి వారి మతం ప్రకారం వారు ఎవరికి వారు చక్కగా ఆచరిస్తే ప్రచారానికి ప్రత్యేకంగా అవసరం ఉండదు. ప్రత్యక్షంగా అనుష్ఠిస్తే ప్రచారం ఎందుకు? ప్రజలు జీవనానికి ఇస్తున్న ప్రాధాన్యం సమాజానికి మనం చేయవలసిన కర్తవ్యాన్ని ఇవ్వటం లేదు. ఈ కాలంలో బ్రతుకులు జీవన ప్రధానంలో ఏ విధంగా డబ్బును అధికంగా సంపాదించడం అనేదే పెద్ద విచారం అయిపోయింది మనకు. ఒక జాతి ఎక్కువ సంపాదించి ఆర్థిక సౌకర్యంతో ఉంటే దాన్ని చూసి ఇతరులు అసూయపడటం జరుగుతున్నది. భేదం వృద్ధి అవుతున్నది. ఇట్లు కాక పరస్పర వైషమ్యములు లేకుండా పొదుపుగా జీవనం గడుపుతూ సామాజిక క్షేమమే ధ్యేయంగా ఉంచుకుని శాంతి సంతోషములతో ఉండవాలంటే మన పాత ఆచారాలను, మన ధర్మాలను మనం వదలరాదు. ఈ విషయంలో మనం ఒక అడుగు వేస్తే ఈశ్వరుని అనుగ్రహము మన వెంట ఉంటుంది. ఇక్కడతోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. ఆ నెక్స్ట్ కంటిన్యూషన్ అంటే నేను అనగా ఏమి అనేది టాపిక్ అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. స్వస్తి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు, శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.